చక్కెర బెల్లము వాడకుండా డైట్ చేసేవారికి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చి మంచి పోషకాలు కలిగిన నువ్వులు, అవిసె గింజలు, ఖర్జూరతో లడ్డు చేశాను. ఎలా చేశానో చూద్దాం. 400 గ్రాములు ఖర్జూరాన్ని తీసుకొని దాంట్లో ఉన్న గింజలను తీసివేసి 150 గ్రాముల అవిసె గింజలు తీసుకొని ఇనప కడాయిలోనే వేంపానండి. ఎందుకంటే ఇనప కడాయిలోనే వేంపుకోవాలి వీటిని. వేరే కడాయిలో వేంపుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. 400 గ్రాముల నువ్వులను కూడా తీసుకొని త్వరగా వేయించుకోవాలి. వీటన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అవిసె గింజల్ని పొడి పట్టుకుందాం. గిన్నెలో పోసుకొని ఇప్పుడు ఖర్జూరను కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు అవిసె గింజల పొడిలోకి ఖర్జూరం వేసుకొని ఇప్పుడు వేపుకున్న నువ్వులన్నిటిని వేసి వీటన్నిటిని మనము కలిపి ఇప్పుడు అన్నిటిని మిక్సీ మొత్తం కలుపుకున్న తర్వాత మనం లడ్డూలాగా చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుగా చేసుకోవాలి. ఇవి మన స్వీట్ కంటే కమ్మగా ఉంటాయండి. చాలా బాగున్నాయి ఇవి. పిల్లలైనా పెద్దలైనా రోజు ఒకటి తినవచ్చును ఈ లడ్డుని.